హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉదయం 4 గంటలకు లేవాల్సిన మేము 6:30కి లేచి అల్పిరి మెట్లకి వెళ్ళడానికి సిద్ధమైపోయాం. సో ఇప్పుడు మేము ఎగ్జాక్ట్ గా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసం దగ్గర అయితే ఉన్నాము. తిరుపతి నుంచి తిరుమలకి అయితే అల్పిరి మెట్ల ద్వారా పైకి అయితే వెళ్తున్నాము. మొత్తం 14 కిలోమీటర్లు, 3550 మెట్లు. తిరుపతి నుంచి అల్పిరి మెట్ల దాకా మీకు నడిచేంత ఓపిక లేకపోతే విష్ణు నివాసం బయట ఆటోలు అయితే ఉంటాయి. పర్ హెడ్ 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. మాకు డబ్బులు కట్టేంత ఓపిక లేక మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మా నడక యాత్ర కోనేరు దగ్గర ఉన్న వినాయకుడిని మొక్కుకొని అయితే స్టార్ట్ చేస్తుండగా, ఇలా జరగాలంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలో తెలుసా. సాక్షాత్ గోవిందరాజు స్వామిని పల్లకిల్లో ఊరేగిస్తుంటే మాకైతే దర్శనం అయిపోయింది. ఎంత పుణ్యం చేసుకోవాలి ఇలాంటి జరగాలంటే, నేనైతే కల్లో కూడా ఊహించలేదు. గోవిందరాజుల వారి గుడి గోపురం అయితే చూసారా, లైటింగ్ అలా అర్ధరాత్రి ఎలా మెరుస్తుందో. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ముందు వెనుక ఎవరు లేరు. అండ్ షాప్లు కూడా చాలా వరకు క్లోజే ఉన్నాయి. తిరుపతి మొత్తం క్లీనింగ్ చేస్తున్న సమయం ఎవరి పనిలో వాళ్ళు బిజీగానే ఉన్నారు. ఆ లెఫ్ట్ లో ఆర్చ్ లో ఏదైతే కనిపిస్తుందో అది శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్. ఆల్మోస్ట్ ఇప్పుడు మనమైతే అల్పిరి మెట్ల కాడికి అయితే వచ్చేసినాము. అల్పిరి దగ్గర మీకు ఆల్మోస్ట్ ఇట్లాంటి తోపుడు పనులు చాలానే కనిపిస్తాయి టిఫిన్ల గురించి అని చెప్పేసి. కానీ ఆయిల్ ఫుడ్ ని చాలా వరకు అవాయిడ్ చేస్తే చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే మెట్లెక్కేటప్పుడు చాలా ఆయాసం వస్తుంది. మా ఫ్రెండ్స్ చెప్తేనేమో నా మాట వినలేదు. ఇంకా మా లగేజ్లు అయితే ఫ్రీ లగేజ్ కౌంటర్లు ఇచ్చేసినాము. అండ్ ఈ లగేజ్ కౌంటర్ అనే సెకండ్ ఫ్లోర్ లో సుదర్శన్ టోకన్స్ అయితే ఇస్తారు. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి 3 మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి అల్పిరి మెట్లు, ఇంకోటి రోడ్ ట్రాన్స్పోర్ట్, బస్సుల ద్వారా వెళ్ళిపోవచ్చు, లేదా మీ ఓన్ వెహికల్ అయితే మీ ఓన్ వెహికల్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ బస్సులు అయితే మనకి తిరుపతి బస్ స్టాప్ లోనే దొరుకుతాయి, రైల్వే స్టేషన్ దగ్గర. నార్మల్ బస్ అయితే 90 రూపీస్, ఏసీ బస్ అయితే 120 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. అండ్ ఇంకోటి శ్రీవారి మెట్లు. అండ్ ఇప్పుడు మనం ఎక్కబోయేది అల్పిరి మెట్లు. మొత్తం 7 కొండలు, 3550 మెట్లు అయితే ఉంటాయి. 9 కిలోమీటర్లు అండ్ 4 గోపురాలు అయితే ఉంటాయి. 12 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసు గల పిల్లల్ని మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఇట్లా మార్గాన్ని పైకి ఎలవైతే చేయరు. ఎందుకంటే రీసెంట్ గా మనకి కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి కదా. అలా జరగడానికి కారణం కూడా మనమే, అది వేరెవరో కాదు. మనం చేసే పనులకి ఆ దేవుడి పైన నెట్టడం, అలాగే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. రీజన్ ఏంటనేది ముందు మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు మొదటి మెట్టుకి కొబ్బరికాయ కొట్టి ప్రతి ఒక్కరు మెట్లెక్కడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. మెట్లెక్కే వాళ్ళలో 3 రకాల వ్యక్తులు అయితే ఉంటారు. అందులో మొదటిది కోరుకొని మెట్లెక్కే వాళ్ళు ఉంటారు. రెండోది మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మూడోది తిరుమల వ్యూ ని ఎంజాయ్ చేసి ఆ స్వామి వారిని దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇట్లా మెట్లెక్కి పైకి రాగానే మనకి రాజగోపురం అయితే ఎదురైతుంది. అండ్ భక్తులకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా వాష్రూమ్ ఫెసిలిటీస్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క 500 స్టెప్స్ దగ్గర వాష్రూమ్ అయితే ఉంటది. అండ్ 100 స్టెప్స్ దగ్గర వాటర్ ఫెసిలిటీ ఖచ్చితంగా ఉంటది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్నే తిరుమల పాదాల మండపం అయితే అంటారు. అక్కడ రేకుల షెడ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న మండపంలో మనకి శ్రీవారి పాదాల దర్శనం అయితే అవుతుంది. అండ్ మనకి మెట్ల కాడ సాష్టాంగ నమస్కారాలు చేసుకునేటట్టుగా విగ్రహాలు అయితే ఉంటాయి. అండ్ అక్కడ నమస్కరించిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి కృష్ణుని గుడి అయితే వస్తుంది. అందులో శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్న తర్వాత మనకి గోమాతలు అయితే కనిపిస్తాయి. అండ్ తిరుపతిలో ఇట్లాంటి గోవింద నామాలతో ఉన్న లైటింగ్ పోల్స్ అయితే ఇట్లాంటివి మనకి చాలా వరకు కనిపిస్తాయి. కృష్ణుని చూసారా ఎంత బాగా అలంకరించారో, చూడడానికి 2 కళ్ళు చాలవు, అంత బాగున్నాడు కృష్ణుడు అయితే. అండ్ కృష్ణుడి దర్శనం అయిపోయిన తర్వాత మనము శ్రీవారి పాదాలని నెత్తి మీద పెట్టుకుని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తాము. యాక్చువల్లీ అది వీడియో అయితే తీయలేదు. శ్రీవారి పాదం దర్శనం అయిపోయిన తర్వాత దానికి రైట్ సైడ్ లోనే మనకి నరసింహస్వామి గుడి అయితే ఉంటుంది. ఇది 16వ శతాబ్దం నాటికి చెందినది. నరసింహస్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి ఎదురయ్యేది రాజగోపురం. అల్పిరి మెట్ల మీద వచ్చే ఫస్ట్ గోపురం అది.
అండ్ ఇలాంటి గోపురాలు మనకి మొత్తం 4 ఉంటాయి. అందులో మొదటి గోపురం రాజగోపురం. మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి. అందులో ఫిజికల్ గా మెంటల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ మెట్లని ఎక్కొద్దని చెప్పేసి ముందే ఇంటిమేట్ చేసి అయితే పెట్టిరు. ఈ గోపురాన్ని 1456 నుండి 1489 వరకు సల్వ నరసింహరాయలు నిర్మించారు. కొంతకాలం తర్వాత దీనిపైన పిడుగుపడి ధ్వంసం అయిపోయింది. తర్వాత దీన్ని 1982లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మళ్ళీ కట్టించారు. శ్రీ మహావిష్ణు మత్స్య అవతారాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఫ్రిస్కింగ్ పాయింట్ అయితే వస్తుంది. యాక్చువల్లీ ఫ్రిస్కింగ్ పాయింట్ అంటే ఏం లేదు, ఆయుధాలు లేదా చట్ట విరుద్ధమైన వస్తువులు ఉన్నాయో అని శోధించే చర్యను ఫ్రిస్కింగ్ పాయింట్ అని అంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారు. మనతో పాటు తీసుకొచ్చే లగేజ్ లను కూడా చెక్ చేస్తున్నారు. ఏది విడిచిపెట్టట్లేదు. చెకింగ్ పాయింట్ అయిపోయిన తర్వాత మనకి ఒక పెద్ద మండపం అయితే ఎదురైతుంది. ఆ మండపం దగ్గర ఒక పెద్ద కొండరాయి అయితే ఉంటది. ఆ కొండ పేరే తలయేరుగుండు. పూర్వంలో ఎవరికైనా మోకాలు నొప్పులు వచ్చినప్పుడు ఆ తలయేరుగుండిని దర్శనం చేసుకుంటే మోకాలు నొప్పులు తగ్గుతాయని పూర్వం వారి నమ్మకము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బోర్డు పైన వైద్యశాల గాలి గోపురం దగ్గర అవైలబుల్ ఉందంట. అంటే ఆల్మోస్ట్ 2000 మెట్లు, 2082 మెట్టు దగ్గర గాలి గోపురం అయితే ఉంటది. అందుకే మనకి రాజగోపురం దగ్గర స్టార్టింగ్ లో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కొద్దని చెప్పేసి ముందే ఇంటిమేట్ చేసి అయితే పెట్టిరు. ఇప్పుడు మీరు చూస్తుంది కూర్మ అవతారం, విష్ణుదేవుడి యొక్క 2వ రూపం. ఇలానే మనకి 10 అవతారాలు అయితే ఉంటాయి. ఆల్రెడీ 2 అయిపోయినాయి కదా, ఒకటి మచ్చిది, ఇంకోటి కూర్మ. కూర్మ అంటే ఏం లేదు, సంస్కృతంలో తాబేల్ అని అర్థం. క్షీరసాగర మదన అనే పురాణంలో విష్ణువు తన వీపుపై ఉన్న కర్రను ఆసరగా చేసుకుని తాబేలు రూపాన్ని తీసుకున్నాడు. ఆ మలిచే కర్ర మందార పర్వతం అండ్ ఆ తాడు వాసుకి అనే సర్పం లాంటిది. దేవతలు మరియు రాక్షసులు సముద్రం అడుగు నుండి అమృతాన్ని తీయనికి ప్రయత్నించేవాళ్ళు కదా, అప్పుడు మదన కర్రని ఉపయోగించేవారంట. అండ్ 250 మెట్టు దగ్గర మనకు ఎదురయ్యేది మైసూరు గోపురం. ఈ ఆర్కిటెక్ట్ చూసారా, మనకు కనిపించే ఆల్మోస్ట్ అన్ని గోపురాలు గ్రానైట్ తోనే చేసి ఉంటాయి. అండ్ మైసూరు గోపురం దాటిన తర్వాత మనకు ఎదురయ్యేది గజేంద్ర మోక్షం. మీలో ఎంత మందికి గజేంద్ర మోక్షం అంటే తెలుసో కామెంట్ చేసి చెప్పండి. అసలు గజేంద్రుడు అంటే ఏనుగుల యొక్క రాజు. గజేంద్రుడు తన ఏనుగు గుంపుకి అధిపతి అయినందువలన అతను త్రికుట పర్వతంపై రితుమత్ అనే ప్రదేశంలో నివసించేవాడు. విష్ణువుని ప్రార్థించడానికి, తామర పువ్వులను కొయ్యడానికి అతను ఒక సరస్సు వద్దకు వెళ్తాడు. సరస్సు అంటే చెరువు లాంటిది. గజేంద్రుడి కాలును పట్టుకున్న ముసలిని గజేంద్రుడు విష్ణువుని పిలుస్తాడు. తామర పువ్వుని నైవేద్యంగా పట్టుకున్నాడు. విష్ణువు వెంటనే ప్రత్యక్షమై ముసలిని తల నరికేస్తాడు. గజేంద్రుడు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. సో అందుకే గజేంద్ర మోక్షాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఎన్ని అడ్డంకులు వచ్చినా, సమస్యలు వచ్చినా తొలగిపోతాయని పూర్వం వారి నమ్మకం. సో మొత్తానికి మనము 500 మెట్లు అయితే పూర్తి చేసాము. 500 మెట్ల వరకు ఈజీగానే ఎక్కేయచ్చు, ఏం కష్టం అనిపించదు మనకి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, ఎవ్రీ 500 స్టెప్స్ కి వాష్రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ 100 స్టెప్స్ కి వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉంటది. అండ్ మనకి ఆయాసం వచ్చినప్పుడు ఇలా పక్కన కొద్దిగా రెస్ట్ తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే ఇది కాంపిటీషన్ ఏం కాదు కదా. అండ్ 680 మెట్టు దగ్గరికి మనకి రాజోలు మండపం అయితే వస్తుంది. అండ్ ఇక్కడికి వెళ్ళి తిరుమలకి ఇంకా 8.5 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటది. అండ్ మనం మెట్లు ఎక్కుతుంటే ఇట్లాంటి ఫుడ్ స్టాల్స్ అయితే చాలా వరకు కనిపిస్తూనే ఉంటాయి. ఇన్ కేస్ మనకి ఏమైనా దాహమైన, ఆకలైనా అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకుని ఈ సైడ్ లో కూర్చొని తినొచ్చు, తాగొచ్చు. డస్ట్బిన్ ని పక్కన పెట్టుకొని కూడా చాలా మంది ఆ వేస్టేజ్ ని అడవిలో పడేస్తున్నారు, అలాగే మెట్ల పైన పడేస్తున్నారు. చాలా తప్పు. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అలాంటి వారు కాదనుకోండి. 2083 మెట్టు దగ్గరికి మనకు ఆ గాలి గోపురం అయితే వస్తుందని ఆ క్లియర్ గా బోర్డు మీద అయితే రాసి ఉంది. అండ్ ఇప్పుడు మనం చూడబోతుంది విష్ణుదేవుడి యొక్క 3వ అవతారం, వారాహ అవతారం. ఏం కాలే మాక్సిమం మనము షాప్ లో వాటర్ పర్చేజ్ చేయడం కంటే ఇక్కడ ట్యాప్ వాటర్ తాగడం చాలా బెటర్. ఎందుకంటే మొత్తం కొండ నీళ్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నీళ్ళకి రుచి ఉండదని తెలుసు, కానీ స్టేట్మెంట్ కొండ నీళ్ళకైతే వర్తించదు, ఎందుకంటే అంత తీయగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కొండ నీళ్ళు తాగినప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. కొంతమంది మొక్కుల్ని తీర్చుకోవడానికి కర్పూరం వెలిగించుకుంటూ వస్తారు. అండ్ ఇంకొంతమంది ప్రతి ఒక్క మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ అయితే వస్తారు. అండ్ మామూలు విషయం కూడా కాదు, కర్పూరం వెలిగించుకుంటా ఆ బొట్లు పెట్టుకుంటూ రావడము. మనకు మామూలుగా నడుస్తేనే మనకు చుక్కలు కనిపిస్తాయి, ఇంకా వాళ్ళకైతే ఘోరంగా నడుము పట్టేస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ చాలా మంది 1000 మెట్లు ఎక్కంగానే కాళ్ళ నొప్పులు అని చెప్పేసి సైడ్ కూర్చున్నారు. అందుకే స్టార్టింగ్ లో మనకి వృద్ధులు గానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కొద్దని ఇంటిమేట్ చేసి అయితే పెట్టిర్రు. ఇందుకే అండ్ కాళ్ళు అయితే ఘోరంగా నొప్పిలేస్తాయి, చుక్కలు కనిపిస్తాయి ఎక్కేటప్పుడు మాత్రం. గోవిందా గోవిందా అనుకుంటే ఎక్కేయడమే. అండ్ ఇట్లాంటి బోర్డులు అయితే మనకి మెట్లు ఎక్కేటప్పుడు చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. 1100 మెట్లు అయితే కంప్లీట్ చేసాము. అండ్ ఇంకా 2450 మెట్లు అయితే ఉన్నాయి. అండ్ 1150 మెట్టు దగ్గరికి వచ్చేసరికి మనకి యాల మండపం అయితే వస్తుంది. అండ్ ఈడికెళ్ళి తిరుమలకి 8 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా మంది కొండ నీళ్ళే తాగుతారు, ఎందుకంటే బాటిల్స్ ఒక్కటి 30 రూపాయలు అంట. దానికంటే ఇది చాలా అంటే చాలా బెటర్.
మొత్తం 10 అవతారాల్లో మనం ఇప్పుడు దర్శించుకునేది విష్ణువు యొక్క 4వ అవతారం నరసింహ అవతారం. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. వచ్చేసినాం ఇక్కడ కనబడుతుంది. రాధే రాధే. గాలిగోపురంకి వచ్చేసాం. అండ్ ఫైనల్గా 2000 మెట్లు ఎక్కిన తర్వాత గాలిగోపురం వచ్చాక మనకు వచ్చే ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేంత గొప్ప వరం అనేది మనకు దక్కిందన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈడికెళ్ళి మెట్లు చాలా ఈజీగానే ఉంటాయి, పెద్ద హార్డ్ ఏమి ఉండవు. ఇంతవరకు పైకి ఎక్కుకుంటే వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు మామూలుగా నడుచుకుంటే వెళ్ళిపోయినట్టే అనిపిస్తూ ఉంటది. అండ్ అల్పిరి మెట్లలో గాలిగోపురం అనేది 3వ గోపురం. అండ్ ఈ గోపురంలో మనకి 2 గుళ్ళు అయితే ప్రత్యక్షం అవుతాయి. లెఫ్ట్ లో ఉన్నది కోదండరామస్వామి వారి దేవాలయం, అండ్ దానికి ఆపోజిట్ లోనే రైట్ సైడ్ లో భక్తాంజనేయ స్వామి వారి గుడి అయితే ఉంటుంది. రాముడి గుడికి ఆపోజిట్ లోనే హనుమంతుడి గుడి. ఇలాంటిది మనం చాలా రేర్ ప్లేసెస్ లో అయితే చూస్తాము. అండ్ గాలిగోపురం వద్ద చాలా వరకు టిఫిన్స్ అండ్ రెస్టారెంట్స్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి. అండ్ ప్రైజెస్ అయితే జస్ట్ నార్మల్ గానే ఉంటాయి, హెవీ అయితే ఏముండవు. చాలా మంది టిఫిన్స్ చేయకుండానే అల్పిరి మెట్లు అయితే ఎక్కడం స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళకి ఇక్కడ కొద్దిగా ఫ్రెష్ అయ్యి టిఫిన్స్ చేయడానికి టైం అయితే దొరుకుతుంది. అండ్ కొద్దిగా రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది. అండ్ ఈ స్టాల్స్ అన్ని దాటుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి ఇప్పుడు దర్శనం చేసుకునేది విష్ణువు యొక్క 6వ అవతారం పరశురామ అవతారం. అండ్ ఈయనని మనము పరశురాముడిని రామజవదగ్ని, రామ భార్గవ మరియు వీరరామ అని కూడా పిలుస్తారు. అండ్ మనం మైసూర్ గోపురం దగ్గర మాట్లాడుకున్న ఎమర్జెన్సీ క్లినిక్ అయితే ఇదే. ఎమర్జెన్సీ ఉన్నా వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. టాబ్లెట్ కూడా ఇస్తారంట. హాస్పిటల్ 24/7 ఎనీ టైమ్ ఓపెన్. తిరుమల మెడికల్ సర్వీస్ 24/7. కళ్ళు తిరిగితే వెళ్ళి చూపించుకోండి. పక్షి అని మామూలు తిరిగితే చూపిస్తారు. ఇప్పుడే కళ్ళు తిరిగాయి, నాకే ఇప్పుడే ట్రీట్మెంట్ చేశారు అన్నమాట. టాటా గ్లూకోజ్ ఇచ్చారు. గెలుకొద్దని ఇప్పుడే కంప్లీట్ చేసాం. 2100 మెట్లు. పల్లి వడే, మసాలా వడే, బూస్ట్ అలెక్ అడిగితే తీసుకొస్తున్నా కదా చాయ్ తీసుకురా. ఇప్పుడేముంది దూరం లేదు కదా, తీసుకురా. బూస్ట్ అలెక్ తినడానికి వచ్చింది. మామిడికాయలు తినొద్దురా, మోషన్స్ అవుతాయి. పై కూడా ఎక్కువ మధ్యలోనే అప్పుడే మోషన్స్ పడ్డారా నీకు? అండ్ మెట్లెక్కేటప్పుడు మామిడికాయలను అయితే బాగా అవాయిడ్ చేయండి. చాలా మంది అదే తింటున్నారు, మోషన్స్ అయితే పడతాయి ఎక్కువ తింటే. ఆ లెఫ్ట్ సైడ్ లో పిల్లర్ల పైన ఉన్న గోవిందనామాలు చదువుకుంటూ వెళ్తే మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా. మనకి నొప్పి, ఆయాసము ఏది అనిపించదు, అలాగే వెళ్ళిపోతూ ఉంటాం అంతే. నేను చెప్పినా కదా, కింద 50 రూపాయలు పెట్టి నీళ్లు కొనడం కంటే పైన 50 రూపాయలు పెట్టి 10 గ్లాసుల మజ్జిగ నీళ్లు తాగడం బెటర్. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను, అది రాముడి అవతారము. యాక్చువల్లీ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు అదేంటి రామయ్య దగ్గర హనుమంతుడు లేడేందబ్బా అని ఆలోచిస్తుండగా లాస్ట్ టైం కూడా అదే కోతి అదే ప్లేస్ లో ఉంది. మీకు కావాలంటే మీకు లాస్ట్ టైం వీడియో కూడా నేను సైడ్ లో మీకు స్క్రీనింగ్ లో చూపిస్తాను, చూడండి. ఒక మూమెంట్ లో నాకైతే అది నిజంగా రామయ్య కోసం వేచి ఉన్న హనుమంతుడేమో అని అనిపించింది. శ్రీరామ అవతారం అనేది విష్ణువు యొక్క 7వ అవతారం. వా, ఎంత ముద్దుగా పిలుస్తున్నారా నీకు రాజు అని. రాజు మీరు రాజు అని ఏ రాజు, ఏ రాజు భయ్యా, నన్ను సాగొట్టకూడదు భయ్యా, ఐ డోంట్ కేర్. రాజు
శ్రీరామ అవతారం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కృష్ణుడు అవతారము ఇంకా బుద్ధుడు అవతారము అండ్ ఫైనల్ గా కల్కి అవతారం అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే అవతారమో కామెంట్ చేసి చెప్పండి, కావాలంటే క్లూ కూడా ఇస్తాను. శేషనాగ్ ఈయన మహాభారతంలో ఒక కీలకమైన పాత్ర పోషించారు. ఆల్మోస్ట్ మీరు ఈ పార్టీకి గెస్ట్ చేసి ఉంటారు. గెస్ట్ చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అట్లనే వీడియోని లైక్ చేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోర్రి ప్లీజ్. నేను లేదన్నా 15 ఎక్కుతా అంటే 1526 15, 20 అంతే. 15, 20 అంటే మరి అంతే 35, 15 అంటే 15, 20 కూడా ఓన్లీ 15 ఎక్కొద్దు. 11, 21, 51 అయితే 11 బెటర్. ఇక్కడ జింకలు ఉండబడు వచ్చావని వెళ్ళిపోయారు. ఎవడరా నువ్వు? అక్కడ రోడ్డు కూడా ఎలుగుబంటి అంటే నువ్వేనా? నిన్నంటున్నాను బా ఎలుగుబంటి అని. ఆయన అందుకే నిన్న అన్నాడు ఎలుగుబంటి మీద పడుతున్నాను. వెళ్ళొచ్చు, మీకు ఇబ్బంది అయితే అట్లా పైకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. అది మీకు ఇష్టం. అది యువర్ టాస్ చాయిస్. కిందికి వెళ్ళనివ్వండి, మీదికి వెళ్ళనివ్వండి. యువర్ టాస్. అది ఏందది ఏమంటారు? టాస్ అంట. సాస్ టమాటా సాస్. అండ్ ఇప్పుడు మనము ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు కృష్ణుని గుడి అయితే వస్తుంది. అది కృష్ణదేవుడి యొక్క 8వ అవతారము. అండ్ మనం మెట్లెక్కి కూడా చాలా సేపు అవుతుంది. ఎప్పుడో 7కి స్టార్ట్ చేసినాము, ఇప్పుడు టైం అయితే 9 అయితే అవుతుంది. కాళ్ళు అయితే బీభత్సంగా నొప్పిలేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వైల్డ్ ఎలిమెంట్స్ తిరిగే చోట నుండి సింగిల్ అయితే వెళ్ళొద్దు. ఆల్రెడీ మనకి చాలా చోట ఇట్లాంటి బ్యానర్ తోని ఇంటిమేట్ అయితే చేస్తారు, సింగిల్ గా వెళ్ళొద్దు అని చెప్పేసి గుంపులుగా వెళ్ళాలని. అండ్ మీరు ఈ బోర్డ్ ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో ఏం రాసిందంటే అడవులు మరియు పర్వతాలలో అడవి జంతువులు చెత్తను వదలవు, కానీ మనుషులు ఇలా ఎందుకు వదులుతున్నారో దయచేసి జంతువులా ప్రవర్తించండి అని చెప్పేసి అన్నారు. అండ్ ఇక్కడ ఈ బ్యానర్ ని చూడండి, వెళ్ళిపో మానవ నాకు నీ ఆహారం వద్దురా అని చెప్పేసి బ్యానర్ అయితే పెట్టి. సో మాక్సిమం మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు మనకి జింకలు, సాంబార్ లాంటి చాలా అడవి జంతువులు అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఫీడ్ చేయడం తప్పనట్లేదు, మంచి పనే కాదనట్లేదు. కానీ దానికి సపరేట్ ప్లేసెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు తిరుపతిలో జూ పార్క్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి ఫీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫీడ్ చేయడం వల్ల ఏమైపోతుంది, వాటిని వెతుక్కుంటూ చిరుతపుళ్ళు, ఏలుగుబంట్లు అయితే మెట్ల మార్గం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి. వాటికి ఆహారం కావాలంటే అవి చిన్న జంతువుల పైన అయితే దాడి చేస్తే, అలాంటిది ఆ జంతువులు మెట్ల మార్గం దగ్గరకు వచ్చేసరికి అవి వాటికి కూడా మెట్ల దగ్గరకు వచ్చేటట్టు అలవాటు పడిపోయాయి. ఇంకా వేరే ఆప్షన్ లేక వాటి మనుషుల పైన దాడి చేయడం అయితే స్టార్ట్ చేసినాయి. అండ్ ఇప్పుడు మీరు చూడబోతుంది కల్కి అవతారం. ఇది విష్ణువు యొక్క 10వ అవతారం, కలియుగ అవతారం. అండ్ ఈ అవతారంలో ఆయన ప్రస్తుత యుగమైన కలియుగంలో చివరిలో కనిపిస్తాడని, కలియుగం అంతమైపోయిన తర్వాత సత్యయుగం అంటే ధర్మయుగం అనేది ప్రారంభం అవుతుందని మన హిస్టరీ చెప్తుంది. అండ్ మనం కల్కి అవతారం అయిపోయిన తర్వాత మొత్తం విష్ణువు యొక్క 10 అవతారాలు అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత మనకి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేస్తూనే ఉంటారు. తిరుమల స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడన్నా ఫోటోలు అనేది దిగండి, అది స్టోరీ పెట్టినామంటే ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయి ఉంటది మనం తిరుమలకు వచ్చినామని చెప్పి. అండ్ ప్రతి ఏడాది కొన్ని కోట్ల మంది దర్శనం చేసుకునే ప్లేస్ ఇది, పుణ్యక్షేత్రము. అట్లాంటి పుణ్యక్షేత్రంకి వచ్చినప్పుడు మనం ఈ పచ్చదనాన్ని ఎలా కాపాడుకోవాలి, మనల్ని ఏం చెట్లను నాటమని చెప్తలేదు, చెట్లకు నీళ్లు పోయమని చెప్పట్లేదు, కానీ అడవిని మాత్రం చెత్తగా చేయొద్దని మాత్రం ఇంటిమేట్ అయితే చేస్తారు. ఆల్మోస్ట్ ప్రతి జాగాల బోర్డులలో పెడుతూనే ఉన్నారు, కానీ అయినా చాలా మంది చెత్త అనేది అడవిలో పడేస్తూనే ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో చాలా మంది కోరికలు ఒక లిస్ట్ లో రాసి తాడుతోని గంట దగ్గరికి అయితే కట్టేస్తున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో తీరని కోరికలు ఇక్కడ కడితే మాత్రం ఆ కోరికలు తీరుతాయని చాలా మంది నమ్ముతారు. అండ్ ఇక్కడ మీరు బోర్డుని చూసారు కదా, ఈ బోర్డులో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నామనేది తెలుస్తుంది. అండ్ గరుడ నుంచి మనము ఎంత దూరం వచ్చామనేది ఈ మ్యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇంకెంత దూరం ట్రావెల్ చేయాలన్నది కూడా ఈ మ్యాప్ లో మనకు డీటెయిల్ గా కనిపిస్తూ ఉంటది.
మొత్తానికి అయితే సగం దూరం వచ్చేసినాం, ఇంకా సగం దూరమే ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసినాం. కమింగ్ సూన్. కొంచెం అయితే వచ్చేసి చూడరా చాలా మందికి జంతువు పేరు ఏంటో తెలియదు. దీని పేరు యాక్చువల్లీ సాంబార్. ఇది కూడా ఒక జింక లాంటిదే, కాకపోతే జింకలో ఇంకో వేరియంట్ అనమాట సాంబార్ దీని పేరు యాక్చువల్ గా. కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు సాంబార్ అని చెప్పేసి. ఎగ్జాక్ట్ ఇదే ఇమేజెస్ అయితే వస్తాయి మీకు. అండ్ 2760 మెట్టు దగ్గర మనకైతే దొరసాని మండపం అయితే వస్తుంది. అండ్ ఈడికెళ్ళి తిరుమలకి ఇంకా 4.5 కిలోమీటర్స్ అయితే ఉంటది. ఇంకా ఆల్మోస్ట్ మన దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ నెక్స్ట్ మనకి 2910 మెట్టు దగ్గరికి మనకి మోకాలి మెట్టు గాలి గోపురం అయితే వస్తుంది. సో మనకి ఇంకా తిరుమలకి 790 మెట్లు అయితే డిస్టెన్స్ తో ఉన్నాము. రెండు 2850 మెట్టు దగ్గరకు వచ్చేసి మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి అయితే వస్తుంది. అండ్ అక్కడ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది రోడ్ క్రాస్ చేయడానికి. ఇంతకు ముందు ఈ బ్రిడ్జ్ అయితే లేకుండే, ఫస్ట్ డైరెక్ట్ రోడ్ల మీద నుంచి వెళ్తుండే. సో దాని వల్ల ఇన్ కేస్ యాక్సిడెంట్స్ ఏమైనా అవుతాయని చెప్పేసి మనకి బ్రిడ్జ్ అయితే కట్టిర్రు. రీసెంట్ గానే కట్టిర్రు, ముందైతే లేకుండే బ్రిడ్జ్. ఇక్కడ చూడండి వెహికల్స్ ఎంత స్పీడ్ గా వెళ్తున్నాయో, అందుకే మనకి అక్కడ బ్రిడ్జ్ అయితే కట్టిర్రు. రోడ్ మీదకి వెళ్ళి రావాల్సి వస్తుందని చెప్పేసి. అండ్ ఆల్మోస్ట్ మనకి ఇట్లా ఫుట్ పాత్స్ ఉంటాయి, ఫుట్ పాత్స్ మీదకి వెళ్ళాలి. అండ్ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళినామంటే ఇంకా అంతే పని. అండ్ మనకి రైట్ సైడ్ లో చూసుకుంటే మొత్తం అడివే, శేషాచలం అడివి. అండ్ లెఫ్ట్ లో చూసుకుంటే మొత్తం కొండలు ఉన్నాయి, కొండల నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడైతే నార్మల్ గా వస్తున్నాయి. ఇంకా వర్షాకాలంలో అయితే అసలు రోడ్ల పైన అయితే నడవలేము, అంత ఘోరంగా వాటర్ ఫాల్స్ అయితే వస్తాయి. అండ్ మీకు అక్కడ ఒక గోపురం కనిపిస్తుంది కదా, అదే మోకాలి మెట్టు గాలి గోపురం. ఇంకా అదే లాస్ట్ గోపురం ఈ అలిపిరి మెట్లలో. అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు మనకి 4 గోపురాలు అయితే ఎదురైతాయని చెప్పాను కదా, అందులో లాస్ట్ గోపురం ఇది 4వ గోపురం. యాక్చువల్లీ ఆ బోర్డు పైన 2010 మెట్టు అని రాసింది, అది తప్పు. 2810 మెట్టు దగ్గరికి అయితే మనం ఉన్నాము. అండ్ ఇక్కడ మనకి ఎదురయ్యేది మోకాలి మెట్టు గాలి గోపురము. పిడుగుపడి మొత్తం కూలిపోతే 1998 మళ్ళీ దీన్ని రినోవేటెడ్ అయితే చేసిర్రు. అండ్ చాలా మంది భక్తులు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి మోకాలు మెట్లు అయితే మోకాల మీద నడుస్తారు. వాళ్ళ ఇష్టం, అది ఎంత ఎక్కొచ్చు. 10 అయితే 10, 50 అయితే 50, 100 అయితే 100, 300 అయితే 300. నేనైతే మెట్లు ఎక్కేటప్పుడు మనకి మధ్యలో ఒక చెట్టు అయితే వస్తుంది, ఆ చెట్టు వరకు అయితే ఎక్కాను. అరే ఊకోమా నువ్వు కూడా అట్నే అంటావు, 300 మెట్లు మోకాలతోనే వాళ్ళని ఎక్కుతారా? మోకాలు చిప్పలు పోతే అన్న వాళ్ళకి ఒక వీడియో అయితే చూపిస్తా, అది కూడా చూడరు మీరు, మీకు క్లారిటీ వస్తుంది. ఈ అన్నాను చూడండి, మోకాలు మెట్ల పర్వతం నుంచి ఇప్పటి వరకు 3100 మెట్టు అయితే అయిపోయింది, ఆయన ఎక్కుతూనే ఉన్నాడు. సో మొత్తానికి 3500 మెట్లు అయితే ఎక్కినాము. అండ్ మెట్లే కాదు, మధ్యలో కిలోమీటర్స్ కూడా నడిచినాము, అది కౌంటింగ్ రాదు, ఓన్లీ మెట్ల వరకే మనం కౌంటింగ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా 50 మెట్లు అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ చివర మీకు కనిపిస్తుంది కదా, అదే 3550 మెట్టు. అండ్ మనమైతే ఫైనల్ గా మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాము, తిరుమల. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. అండ్ మధ్యలో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. అండ్ అట్లనే ఇప్పటి వరకు వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసి అట్లనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందు ఒక కొత్త వీడియోతోనైతే వస్తా. అప్పటి వరకు ఉంటాను మరైతే. గోవిందా గోవిందా. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద.